టీనేజ్ పిల్లల బ్రెయిన్ ఏ విధంగా డెవలప్ అవుతుందో పేరెంట్స్కి చిన్న అవగాహన ఉండాలి. అలా అవగాహన ఉంటే వాళ్ళను చక్కగా గైడ్ చేయొచ్చు. వాళ్ళ బ్రెయిన్ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అంటే థింకింగ్ బ్రెయిన్ వాళ్ళది డెవలప్ అవుతూ ఉంటుంది. అదే సమయంలో వాళ్ళ ఎమోషనల్ బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఉంటుంది. అందుకోసమే వాళ్ళు చాలా వరకు ఎమోషన్ డ్రివెన్ లెర్నర్స్, పార్ట్లీ లాజిక్ డ్రివెన్ లెర్నర్స్. లాజిక్ కూడా ఉంటుంది వాళ్ళు, కానీ అది తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ థింకింగ్ బ్రెయిన్ ఇంకా డెవలప్ అవుతూ ఉంటుంది, ఇంకా మెచ్యూర్ అవుతూ ఉంటుంది. కానీ ఎమోషన్స్ మాత్రము చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అందుకోసమే మీరు చూస్తుంటారు మీ టీనేజ్ పిల్లల్లో ఉన్నటువంటి ఎమోషన్స్. అందుకోసమే ఈ ఎమోషన్స్ లేబులింగ్, ఎమోషన్ రెగ్యులేషన్, ఎమోషన్ ప్రాసెసింగ్ ఇవన్నీ కూడా పిల్లలకు ఖచ్చితంగా నేర్పాలి. అవి నేర్పాలి అంటే ముందు పేరెంట్స్ నేర్చుకోవడం బెటర్. పేరెంట్స్ నేర్చుకుంటే విన్ విన్ సిచ్యువేషన్ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే పేరెంట్స్ అమ్మ కానీ నాన్న కానీ నేర్చుకుంటే ఆ ఎమోషన్ను ఏ విధంగా లేబుల్ చేయాలి, ఎమోషన్ను ఏ విధంగా ప్రాసెస్ చేయాలి, ఎమోషన్ను ఏ విధంగా రెగ్యులేట్ చేయాలి. ఎందుకంటే ఇవన్నీ బాటిల్ అప్ అయిపోతాయి. బాటిల్ అప్ అయినాక ఇవన్నీ చాలా అనారోగ్యాలకు దారితీస్తాయి. అందుకోసమే వీళ్ళు పేరెంట్స్ నేర్చుకుంటే వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. ఆ తర్వాత వాళ్ళ పిల్లలకు ఎమోషన్ లేబులింగ్ నేర్పొచ్చు. అందుకోసమే ఎమోషన్స్ మనము ఒకవేళ ప్రాసెస్ చేయకపోతే అవి బాడీలోనే ఉండిపోతాయి. అందుకోసమే ఆ పిల్లలకు, ముఖ్యంగా టీనేజ్ పిల్లలకు మనం తప్పకుండా ఎమోషన్ లేబులింగ్ నేర్పాలి. దీన్నే నేమ్ ఇట్ టు టేమ్ ఇట్ అని కూడా అంటారు. అందుకోసమే మీకు ఆ విధంగా నేర్పాలి అని అనుకుంటే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు.